సో ఆ రోజు నేను ఫుల్ ఖాళీ కాబట్టి ఆ రోజునైతే చూస్ చేసుకున్నాను అనమాట. ఆ రోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే జొన్న రొట్టెలు వేసాను అనమాట. సో చాలామంది మినపప్పు వేయడం వల్ల వెయిట్ గెయిన్ అయిపోతారు అండ్ అనుకుంటారు. డైట్లో ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ టీ. ఈ గ్రీన్ టీలో నేను యూస్ చేసినవి మనకి బిర్యానీ లీఫ్ ఉంటుంది కదా, బిర్యానీ లీఫ్ అండ్ తులసి ఆకులు కలిపి వేసుకుని ఇట్లా మనం కాకపోతే మళ్ళీ ఎక్స్పైర్ అయిపోయిద్దేమో అని చెప్పేసి ఈరోజు ఖాళీగా ఉన్నాను కదా, ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. బట్ స్కిన్ కేర్ రొటీన్ అండ్ అప్పడాలు వేయించుకున్నప్పుడు చూడండి, ఒకటే అప్పడం కింద వేసేసుకోవద్దు ఎప్పుడు కూడా. అండ్ ఇట్లా వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎక్కువ క్వాంటిటీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు చిన్నపే ట్రై చేద్దాం అనుకున్నాను, ట్రై చేశాను. సో బాగుంది. మ్యూజికే మనకి ఏమీ రిజల్ట్ అనేది వచ్చేది, బట్ ఇది ఏదో ఫేస్ గ్లో చేయడానికి అట్లా కాదు. కానీ బట్ అయితే అది మొత్తం బిస్కెట్ అయ్యిందనమాట. యాక్చువల్గా నేను వాళ్ళు చెప్పేటట్టు చేయకుండా నేను నా ఇష్టం వచ్చినట్టు చేశాను, మొత్తం ఫ్లాప్ అయ్యింది. సో వాటితో నేను ఇంక అడ్జస్ట్ అయిపోతున్నాను అనమాట. సో నేనైతే డ్రింక్ అయితే రెడీ చేసుకుంటున్నాను. యాక్చువల్గా వాల్నట్స్ కూడా ఉండాలి, బట్ అయిపోయినాయి అనమాట. మంత్ ఎండింగ్ కదా, సో అయిపోయినవి. సో నేను వీటితోనే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, నిజంగా ట్రై చేయండి. ఇందులోకి ఎలాంటి మనకి మిల్క్ కూడా అవసరం లేదు. సో లెఫ్ట్ ఓవర్ వాటర్ ఉంటుంది కదా, దాన్ని కూడా నేను రీయూజ్ చేస్తున్నాను. సో అదైతే నేను ఎక్కువలోనే హెల్తీగా ఉండాలి. సో ఏ డే ఇన్ మై లైఫ్ సక్సెస్ఫుల్లీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అండ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో నేనైతే ఈ వీడియో సాటర్డే అయితే షూట్ చేశాను, ఎందుకంటే సాటర్డే మనకి వీక్ ఆఫ్ కాబట్టి ఫుల్ చిల్ అయితే ఉంటాం సాటర్డే అండ్ సండే. సో ఆ రోజు నేను ఫుల్ ఖాళీ కాబట్టి ఆ రోజునైతే చూస్ చేసుకున్నాను అనమాట. ఆ రోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే జొన్న రొట్టెలు వేసాను అనమాట. సో చాలామంది మినపప్పు వేయడం వల్ల వెయిట్ గెయిన్ అయిపోతారు అండ్ అనుకుంటారు, డైట్లో యూస్ చేయరు. బట్ అంత ఎఫెక్ట్ ఏమీ అవ్వదంట. సో నేను కూడా చాలా వీడియోస్లో చూశాను. లైట్గా తీసుకోవాలి, క్వాంటిటీ అనేది మనం తక్కువగా తీసుకోవాలన్నమాట. ఈ జొన్న రొట్టెలు చాలామందికి రావట్లేదని అనుకుంటారు, బట్ ఎందుకు రావంటే అందులో జిగురు అనేది ఉండదు కాబట్టి, డ్రైగా ఉంటుంది కాబట్టి అవ్వదు. సో మనం ఇది 3 కప్స్ జొన్నలు తీసుకున్నప్పుడు 1 కప్ మినుములు తీసుకోవాలి, అప్పుడు క్వాంటిటీ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఆ మినపపిండిలో ఉండే జిగురు వల్ల మనకు అట్లు అనేవి బాగా వస్తాయి. సో యాక్చువల్గా రోజు గ్రీన్ టీ తాగుదామని అయితే ఫిక్స్ అయ్యాను, బట్ ఆల్రెడీ నైట్ చేసుకున్న గ్రీన్ టీ అయితే ఆల్రెడీ ఉండింది. నైట్ చేసుకున్న గ్రీన్ టీ ఏంటండి అని అనుకుంటారా, చెప్తాను. సో ఇట్లా మనం జొన్నలు ప్లస్ మినపప్పు నైట్ నానబెట్టుకుంటాం కదా, ఆ నానబెట్టిన దాన్ని మిక్సీ అయితే ఆడేసి పక్కన పెట్టుకున్నాను. ఇది కొంచెంసేపు అయితే ఖచ్చితంగా పక్కన పెట్టాలి, ఎందుకంటే డ్రైగా ఉంటుంది కదా, అది కొంచెం మనకి సెపరేట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇవైతే నైట్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనమాట. సో ఇవైతే నేను ఈవినింగ్ డిన్నర్ కోసం పెట్టుకున్నవి, అండ్ దీని గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. సో అదనమాట, బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతున్నాను. సో ఈ లాక్మే ఫేషియల్ షీట్ మాస్క్ అయితే నేను డీమార్ట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. అసలు నేను ఎప్పుడు ట్రై చేయలేదు. యాక్చువల్లీ స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ రొటీన్స్ కానీ అస్సలు ఫాలో అవను అనమాట, దాని మీద జీరో నాలెడ్జ్. ఏంటంటే మనం డీమార్ట్కి వెళ్ళినప్పుడు కొన్ని వాటికి టెంప్ట్ అవుతూ ఉంటాం కదా, అట్లాగే తీసుకున్నాను. కాకపోతే మళ్ళీ ఎక్స్పైర్ అయిపోయిద్దేమో అని చెప్పేసి ఈరోజు ఖాళీగా ఉన్నాను కదా, ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. బట్ స్కిన్ కేర్ రొటీన్ అయితే ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ట్యాన్ రిమూవల్ కింద వర్క్ అయితే అయ్యిందని అనుకుంటున్నాను. ఎందుకంటే 1 టైం యూసేజ్కి అయితే మనకి రిజల్ట్స్ అనేవి రాదు, ఏదైనా సరే 1-2-3 మంత్స్ యూజ్ చేయాలి. బట్ ఇలాంటి ఫేస్ మాస్కుల కన్నా మనం న్యాచురల్గా యూజ్ చేస్తే బెటర్ నాకైతే అనిపిస్తుంది. సో ఇదే అనమాట గ్రీన్ టీ, నేను ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ టీ. ఈ గ్రీన్ టీలో నేను యూజ్ చేసినవి మనకి బిర్యానీ లీఫ్ ఉంటుంది కదా, బిర్యానీ లీఫ్ అండ్ తులసి ఆకులు కలిపి వేసుకొని ఇట్లా మనం స్ట్రెయిన్ చేసుకొని తాగడమే. అండ్ ఈ డ్రింక్ వచ్చేసి మనకి డీటాక్స్ డ్రింక్ కింద మనం తాగొచ్చు. డైలీ గ్రీన్ టీ ప్యాకెట్స్ కొనుక్కోలేము అనుకున్న వాళ్ళు తులసి ఆకులు మనకి ఎట్లాగా ఉంటాయి, బిర్యానీ లీఫ్ కూడా ఉంటుంది. సో అందరికీ ఇంట్లో అవైలబుల్ ఉండేది. మీరు తాగలేకపోతే కొంచెం అందులో కొద్దిగా బెల్లం వేసుకొని తాగండి, లేకపోతే అట్లా ఒట్టిగా తాగేసేయండి.
సో డాడీ అయితే 2 సైడ్స్ కవర్ చేసేస్తున్నారు. అండ్ మార్నింగ్ లేవగానే ఇట్లా సాంగ్స్ పెట్టుకుంటూ ఉంటారనమాట. సో ఇంట్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది. రీసెంట్ క్రిస్టియన్ సాంగ్స్లో ఈ సాంగ్ అయితే నా ఫేవరెట్ అండి. లిరిక్స్ అయితే చాలా హార్ట్ టచింగ్గా ఉంటాయి. మనం గ్రైండ్ చేసుకున్న జొన్నలు ప్లస్ మినపప్పు గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ బ్యాటర్ని అయితే ఒక 15 మినిట్స్ అయితే మనం పక్కన పెట్టుకోవాలి. అప్పుడే ఇది కొంచెం బాగా స్ట్రక్చర్ అనేది మంచి స్ట్రక్చర్ అనేది వస్తుంది. అండ్ మనకి దోశలు కానీ అట్లు కానీ చాలా స్మూత్గా వస్తాయి. సో సాటర్డే కదా, ఆబ్వియస్లీ కొంచెం స్పెషల్గా తినాలనిపిస్తుంది. సో నేను ఇందులోకి అయితే ఈ ఆనియన్స్ అండ్ జీలకర్ర వేసుకుని అయితే అట్లయితే చేసుకుంటున్నాను. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మినపప్పు క్వాంటిటీ తగ్గించండి, జొన్నలు అనేది పెంచుకోండి. జొన్నలు ఎవరికైనా రాకపోతే ఇలా అట్లు రావట్లేదు అనుకుంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. యాక్చువల్లీ ఈ అట్లలో అయితే ఓన్లీ జొన్నలు అండ్ మినపప్పు మిక్స్ చేసుకుని ఆడించుకున్నాం కదా, గ్రైండ్ చేసుకున్నాము. బట్ వేరే ప్రాసెస్ కూడా ఉందండి. సో ఆ ప్రాసెస్ వచ్చేసి నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. అదేం కాదండి, రాగులు అండ్ మినపప్పు అయితే తీసుకున్నాం అన్నమాట. సో మినపప్పు 1 కేజీ ఉంటే రాగులు అనేవి 2 కేజెస్. ఈ రెండు కలిపి మనం ఫైన్గా ఆడించుకోవాలి. మిల్లు దగ్గర ఆడించుకొని అది డైరెక్ట్గా మనం ఇన్స్టంట్ మిక్స్ అనమాట. ఇన్స్టంట్ మిక్స్ చేసుకుంటే మనం డైరెక్ట్గా ఒక 15 to 20 మినిట్స్ మనం దాన్ని నానబెట్టుకొని మనం డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ కొంచెం ఎక్కువ టైం నానబెడితే చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈ గ్రీన్ టీ మాత్రం అసలు ఎక్కువ తాగకూడదు. సో అందుకనే నేను మా డాడీకి నాకైతే నేను ఇలా 2 పార్టీషన్స్ కింద అయితే నేనైతే డివైడ్ చేశాను. సో చూసారు కదా, ఇలా అయితే మాకు జొన్న రొట్టెలు అయితే వచ్చేసినాయి అనమాట. ఇది తినలేము అది ఇది అని చెప్పేసి చాలామంది ఇదేదో ఉంటారు కదా. సో చాలా టేస్టీగా ఉంటాయండి. మినపప్పు వేసుకుని ట్రై చేయండి. సో చాలామందికి తెలిసే ఉంటుంది. సో నేనైతే ఇట్లా ట్రై చేస్తున్నాము. అండ్ ఫైనల్లీ మా డాడీకి అయితే టిఫిన్ అయితే ఇచ్చేసాను. సో మా డాడీ ఎక్కువ ఇలాంటి టిప్స్ ఇవన్నీ చూస్తూ ఉంటారు యూట్యూబ్లో, నా మీద ప్రయోగిస్తూ ఉంటారు. సో నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను అనమాట. అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైము ఇది సెకండ్ టైం అనుకుంటా ఫ్రెండ్స్ ట్రై చేసింది మేమైతే. చాలా చాలా టేస్ట్ బాగా వచ్చింది. అండ్ టిఫిన్లో చేసుకున్న కరివేపాకు పచ్చడి అయితే మిగిలిపోయింది. మేము లంచ్కి అయితే రసం పెట్టుకొని అప్పడాలు అయితే వేయించుకున్నాము. అండ్ అప్పడాలు వేయించుకున్నప్పుడు చూడండి, ఒకటే అప్పడం కింద వేసేసుకోవద్దు ఎప్పుడు కూడా. అండ్ ఇట్లా వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎక్కువ క్వాంటిటీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒకటే ఇచ్చారు ఏంటి, పిల్లలు ఇంకా కావాలని వాళ్ళ మారం చేయకుండా ఉంటారు. సో ఒకే అప్పడాన్ని ఇట్లా 4 పార్ట్స్ కింద ఒకటేసారి చేసుకోవచ్చు అనమాట. అన్నీ ఒకేసారి ఒక్కొక్కటి సింగిల్గా చేయవసరం లేదు. దాన్ని ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇట్లా లోపలికి ఫోల్డ్ చేస్తే అట్లా 4 పార్టీషన్స్ కింద అవుతాయి. మీకు చాలా ఎక్కువ అనేవి వస్తాయి అన్నమాట. సో ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. సో మీకు ఎక్కువ క్వాంటిటీ ఉన్నట్టు ఉంటుంది. ఒక 2 ప్యాకెట్స్ తెచ్చుకున్నారంటే మీరు ఫుల్గా ఎక్కువ తిన్నట్టు అనిపిస్తుంది. క్వాంటిటీ చిన్నదైనా కానీ మీకు ఎక్కువ తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో లంచ్కి మేము రసం అయితే పెట్టుకున్నాము, ఎందుకంటే ఆ రోజు ఫుల్ వర్షం అండి. సో అస్సలు కాయగూరలు అట్లా ఏమీ రాలేదన్నమాట. సో ఎట్లాగో లంచ్ గురించి చెప్పుకుంటున్నాము కాబట్టి ఇది ఫాలో అవ్వండి తప్పనిసరిగా. సో ఖచ్చితంగా మనం ఈ రూల్స్ అనేవి ఫాలో అవుతూ ఉండాలి. దేన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ విజయవాడలో అట్లీస్ట్ మనకి ఈస్ట్ గోదావరి సైడ్ అయితే పెద్దగా ఏమీ లేదు, కానీ విజయవాడ మొత్తం మనకి మునిగిపోయింది కదండి. సో చాలామంది నిరాశ్రయాలు అయిపోయారు. సో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ హెల్ప్ అనేది చెయ్యాలి. సో అక్కడ దాన్ని కూడా క్యాష్ చేసుకుంటున్నారండి చాలామంది. బోట్కి అయితే 5,000, వ్యాన్ ట్రాక్టర్కి అయితే 2,000 అట్లా చేస్తున్నారంటండి. వాళ్ళకి అసలు చేతిలో డబ్బులే లేవు, అసలు కట్టుకోవడానికి బట్టలే లేవు. చాలా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు 5,000, 2,000 అట్లా ఎలా తెస్తారో అర్థం కాదు. దాన్ని కూడా చాలామంది ఇట్లా మధ్యవర్తులు
క్యాష్ చేసుకుంటూ ఉంటారు. సో అట్లాంటిది ఫస్ట్ అరెస్ట్ చేయాలి, అలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా. అండ్ వాళ్ళైతే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఇంకా మేమైతే ఇట్లా అడ్జస్ట్ అయిపోయాము, ఎందుకంటే ఆ రోజు కూరగాయలు అయితే అస్సలు రాలేదన్నమాట. అలాగే అనుకున్నాము, బట్ చాలా ఐటమ్స్ అయితే అనిపించేసింది ఆ రోజు మాకు లంచ్లో అనమాట. ఆ రోజు మా లంచ్ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. సాటర్డే వచ్చిందంటే సాటర్డే కోసం వెయిట్ చేస్తామంటే యాక్చువల్గా వీక్ అంతా, బట్ సాటర్డే వచ్చినప్పటికైతే నాకైతే చాలా బోర్ కొట్టేస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా బోర్ కొడుతుంది ఫ్రెండ్స్. అట్లా ఏమైనా చేద్దామన్నా కూడా చెయ్యాలనిపించదు. సో నేనైతే స్కిన్ కేర్ అట్లా ఏం ఫాలో అవ్వను, బట్ ఎట్లాగో తీసుకున్నాను కదా వేస్ట్ అయిపోతుంది అన్న ఇదితో నేనైతే ప్యాకెట్ అయితే ట్రై చేద్దాం అనుకున్నాను. ట్రై చేశాను. సో బాగుంది ఫ్రెండ్స్. నిజంగా వన్ టైం యూజ్కే మనకి ఏమీ రిజల్ట్ అనేది వచ్చేది, బట్ ఇది ఏదో ఫేస్ గ్లో చేయడానికి అట్లా కాదు, కానీ మనం మినిమమ్ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవుతున్నప్పుడు ఇట్లాంటిది యూజ్ చేస్తే అట్లీస్ట్ మన ట్యాన్ రిమూవల్ అనేది జరుగుతుంది అనమాట. అట్లీస్ట్ వీక్లీ వన్స్. ఇది బ్యూటీ కోసం కాకపోయినా జస్ట్ మన స్కిన్ కేర్ కోసం యూజ్ చేస్తే బెటర్ అనిపించింది. నేనైతే సజెస్ట్ చేస్తాను కంపల్సరీ. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనిపించింది. బట్ స్కిన్ టెస్ట్ మాత్రం కంపల్సరీ చేసుకోండి, దాని మీద కంపల్సరీ రాస్తారు. అవేమి మనం చేయము. నాకైతే కొంచెం ఇచ్చింగ్ అనిపించింది, ఎందుకంటే నేను ఇట్లాంటివి యూజ్ చేయను కాబట్టి మా స్కిన్ తొందరగా అబ్జర్వ్ చేసుకోలేదు. సో నాకైతే కొంచెం ఇచ్చింగ్ అనిపించింది, బట్ ఓవర్గా అయితే ఎక్కువ టైం ఉంచుకోవద్దు. 15 to 20 minutes ఉంచేసుకొని మనం అయితే క్లీన్ అయితే చేసేసుకోవాలి. అండ్ రిజల్ట్ వచ్చేసరికి మనకి వన్ టైం అయితే అసలు తెలియదు కదా. నేను ఏదో సరదాగా ట్రై చేశాను, బట్ బాగుంది ఫ్రెండ్స్. అలాగే నేను హెయిర్కి కూడా బాగా హెయిర్ ఫాల్ అనేది కూడా బాగా ఎక్కువైపోయింది. ఆ రోజు సాటర్డే లెగవగానే ఒక వీడియో చూసాను అనమాట, మార్నింగ్. సో ఎట్లాగైనా ఈరోజు ట్రై చేసేయాలని చెప్పాను, బట్ అయితే అది మొత్తం బిస్కెట్ అయిందనమాట. యాక్చువల్గా నేను వాళ్ళు చెప్పేటట్టు చేయకుండా నేను నా ఇష్టం వచ్చినట్టు చేశాను, మొత్తం ఫ్లాప్ అయ్యింది. ఫ్లాప్ అంటే ఏం కాదులే ఫ్రెండ్స్. యాక్చువల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే అవిసె గింజలు అండ్ రైస్ నానబెట్టుకుని అది జస్ట్ వాటర్లో కొంచెం మరీ జిగురు రాకుండా కొంతసేపు బాయిల్ చేసేసి, అది మెంతులు ఉన్నాయి కదా, ఆ మెంతులు అనేవి మిక్సీ చేసేసుకుని ఆ వాటర్ అనేది అందులో వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని రాసుకోవాలని చెప్పారు. బట్ నేనేం చేశానంటే అలా ఎందుకు అది వేస్ట్ అయిపోయిద్ది అని చెప్పేసి ఇవి కూడా మిక్సీ వేస్తాను అనమాట. బట్ చాలా గట్టిగా అయిపోయింది. అది ఏమైందంటే ఇట్లా అయిపోయిన తర్వాత బాగుంది కదా, ఇది వేడి చేద్దాం అనుకున్నాను, బట్ అది ఒక్కసారి నేను వేడి చేయగానే గట్టిగా అయిపోయింది. ఇంకా చాలా ఇది అయిపోయింది అనమాట. అప్పుడు నేను తీసి మళ్ళీ మిక్సీ వేసాను, కానీ చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. బట్ బాగుంది. నేను అంతగా ఫాలో అవ్వను, ట్రై చేస్తాను ఈసారి నుంచి. మీకు అలాంటి వీడియోస్ కావాలంటే నాకు కిందైతే కామెంట్ చేసేయండి, స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ గురించి. అండ్ ఇవైతే ఈరోజు నైట్ డిన్నర్కి ప్రిపేర్ అవుతాం కదా, సో డిన్నర్ టైంలో నేనేం తీసుకున్నానా అనేది అనమాట. సో ఇది అయితే ఖర్జూరం అనమాట. సో ఆ రోజు డిన్నర్కి అయితే ఆఫ్టర్నూన్ వేసుకున్న 2 జొన్న రొట్టెలు అయితే ఉన్నాయి. సో వాటితో నేను ఇంక అడ్జస్ట్ అయిపోతున్నాను అనమాట. సో నేనైతే డ్రింక్ అయితే రెడీ చేసుకుంటున్నాను. యాక్చువల్గా వాల్నట్స్ కూడా ఉండాలి, బట్ అయిపోయినాయి అనమాట, మంత్ ఎండింగ్ కదా, సో అయిపోయినవి. సో నేను వీటితోనే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, నిజంగా ట్రై చేయండి. ఇందులోకి ఎలాంటి మనకి మిల్క్ కూడా అవసరం లేదు. సో లెఫ్ట్ ఓవర్ వాటర్ ఉంటుంది కదా, దాన్ని కూడా నేను రీయూజ్ చేస్తున్నాను. సో అదైతే నేను పడేయకుండా ఈ బాదంలో పిస్తా అండ్ వాల్నట్స్, వీలైతే మీకు ఏమైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అవి, అండ్ ఈ ఖర్జూరం అండ్ లెఫ్ట్ ఓవర్ వాటర్ ఉంది కదా, సో ఆ వాటర్ని వేసేసాను అనమాట. ఇంకా మనకి ఏమి మిల్క్, ఐస్ క్రీమ్స్ ఇట్లా ఏం వేసుకోవద్దు, బెల్లం ఇవంతా వేసుకోవద్దు ఫ్రెండ్స్.
సో నేనైతే జస్ట్ వీటితోనే హెల్దీగా చాలా హెల్దీ అండ్ పిల్లలకి కూడా ఇవ్వచ్చు. అండ్ చాలా టేస్టీగా అనిపించింది నాకైతే, చాలా మంచిగా అనిపించింది. డెఫినెట్గా ట్రై చేయవలసిన డ్రింక్ అనమాట. ఇదైతే నేను డిన్నర్కి అయితే నేను ఈ డ్రింక్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో డిన్నర్ కూడా ఎంత తొందరగా చేసేస్తే అంత మంచిది. సో నేను కూడా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ వెయిట్ లాస్కి అదే, బట్ నాకు అవ్వట్లేదు. బట్ నేను గివప్ ఇవ్వదలుచుకోలేదు, ట్రై చేస్తాను. ఎంతవరకు అట్లీస్ట్ మనం వెయిట్ లాస్ అవ్వకపోయినా హెల్తీగా ఉంటాము, ఇంకా వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటామని అదైతే నేను గట్టిగా నమ్ముతున్నాను. సో నాకు అనిపించింది పర్సనల్గా. సో నేను ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటాను. సో మనమైతే డబ్బులు పెట్టి మనం ఏమీ చేయించుకోలేము. సో మన దగ్గర ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవ్వాలి. యూట్యూబ్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది చూపిస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా మనం ఫాలో అవ్వాలంటే మనం ఫాలో అవ్వలేము ఫ్రెండ్స్. అంత మనీ మనం అయితే స్పెండ్ చేయలేము. మనకున్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి, తక్కువలోనే హెల్తీగా ఉండాలి. సో ఏ డే ఇన్ మై లైఫ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనమాట. సో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. బోర్ కొడితే క్షమించండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్